హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రెడిట్ క్రాఫ్ట్ ప్రో. ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో మనం వచ్చేసరికి నా థర్డ్ బెస్ట్ కార్డ్ అయితే చెప్పబోతున్నాను అనమాట. ఒకవేళ 10,000 కనుక విత్డ్రా చేస్తే మీకు 625 రూపీస్ మీకు రిటర్న్ వచ్చే బెస్ట్ వే అయితే మీకు చెప్పబోతున్నాను అనమాట. ఒకవేళ మీరు 10,000 కాదు, మేము ఒక 30,000 తీసుకున్నా సరే మాకు ఎటువంటి ఛార్జెస్ పడొద్దు, క్రెడిట్ కార్డ్ నుంచి వెళ్ళి మనీ విత్డ్రా చేసుకున్నా సరే ఎటువంటి ఛార్జెస్ పడొద్దు అని అనుకుంటే మాత్రం ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు ఎంతకైతే ఉపయోగపడుతుంది అనుకుంటే, సో నా సజెషన్ కనుక చూసుకుంటే ఫ్రెండ్స్, SBI ఆక్టేన్ క్రెడిట్ కార్డ్ అనమాట. BPCL వాళ్ళది వచ్చేసరికి ఇది BPCL కార్డ్ వల్ల అసలు మనకి బెనిఫిట్స్ ఏంటంటే చూసుకున్నట్టయితే దీంట్లో మనకు ఒకసారి రెండు కార్డ్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఒకటి ఏంటంటే BPCL SBI క్రెడిట్ కార్డ్ ఒకటి వచ్చేసరికి, అండ్ ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే BPCL SBI ఆక్టేన్ క్రెడిట్ కార్డ్ అనమాట. సో దీంట్లో మనకి రెండు వేరియంట్స్ అయితే ఉంటాయి. సో దీంట్లో చూసుకున్నట్టయితే ఫస్ట్ బేసిక్ వేరియంట్ కనుక చూసుకున్నట్టయితే మనకి SBI BPCL క్రెడిట్ కార్డ్. అసలు దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ బెనిఫిట్స్ ఏంది, జాయినింగ్ ఫీజ్ ఏంది అండ్ యాన్యువల్ ఫీజ్ ఏంది కనుక చూసుకున్నట్టయితే దీంట్లో వచ్చేసరికి మనకి 500 ప్లస్ GST అయితే జాయినింగ్ ఫీజ్ అయితే పడుతుంది, అండ్ 100 ప్లస్ GST అయితే మనకి యాన్యువల్ ఫీజ్ అయితే పడుతుంది అనమాట. దీంట్లో వచ్చేసరికి ఏంటంటే మనకి 2000 రివార్డ్ పాయింట్స్ అయితే వస్తాయి అనమాట. సో మనకి 2000 రివార్డ్ పాయింట్స్ అంటే మనకి 2000/4 మనకి 500 రూపీస్ అయితే వీటిని కన్వర్ట్ చేసేసుకోవచ్చు. సో ఇది మనకి బేసిక్ కార్డ్ కనుక చూసుకుంటే దీంట్లో మనకి రిటర్న్స్ వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి 325 రూపీస్ అయితే బెనిఫిట్ అయితే ఉంటుంది అనమాట. సో ఇది ఓకే. అంటే మీరు 325 రూపీస్ అంటే అరౌండ్ మీరు ఒక 15,000 రూపీస్ వరకు అయితే మీరు మనీ విత్డ్రా చేసుకున్నా సరే మీకు ఎటువంటి చార్జెస్ అయితే పడవు అనమాట ఈ కార్డు చూసుకున్నట్టయితే. సో ఇది ఓకే. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే కార్డు కనుక చూసుకున్నట్టయితే మనకి ఏంటంటే BPCL SBI ఆక్టేన్ క్రెడిట్ కార్డ్ అనమాట. సో దీంట్లో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యొక్క జాయినింగ్ ఫీజ్ అండ్ యాన్యువల్ ఫీజ్ కనుక చూసుకున్నట్టయితే దీని యొక్క జాయినింగ్ ఫీజ్ వచ్చేసరికి మనకి 1500 ప్లస్ GST అయితే పడుతుంది, అండ్ యాన్యువల్ ఫీజ్ కనుక చూసుకున్నట్టయితే మనకి 1500 ప్లస్ GST అయితే పడుతుంది అనమాట. సో 1500 ప్లస్ పెట్టుకునే బదులు మనకి నార్మల్ కార్డే బెస్ట్ కదా అనుకుంటే కాదు ఫ్రెండ్స్. దీంట్లో మీకు రిటర్న్స్ వచ్చేసరికి ఏంటంటే 6.25% వరకు అయితే రిటర్న్స్ అయితే ఉంటుంది అనమాట. అంటే మీరు ఒక 10,000 కనుక స్పెండ్ చేశారనుకోండి మీకు 625 రూపీస్ వరకు అయితే క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది అనమాట. ఒకవేళ లేదు మీరు మనీ కనుక విత్డ్రా చేశారనుకోండి అప్ టు 30,000 వరకు కనుక విత్డ్రా చేసినా సరే మీకు ఎటువంటి 1 రూపీ కూడా ఎక్స్ట్రా చార్జ్ అయితే పడదు అనమాట. సో అది ఎలా అనేది కూడా మనం ఇక్కడ ఒకసారి మనం స్టెప్ బై స్టెప్ అయితే మాట్లాడుకుందాం. దీంట్లో మనం 1500 ప్లస్ GST అయితే కడుతున్నాం కదా, దీనివల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే జాయినింగ్ ఫీజ్ గాను వీళ్ళు వచ్చేసరికి మీకు ఏంటంటే 6,000 రివార్డ్ పాయింట్స్ అయితే ఇస్తారనమాట. సో ఆ రివార్డ్ పాయింట్స్ ఏంటంటే మీరు కనుక క్యాష్ కన్వర్ట్ చేసుకున్నారు అనుకోండి 4 రివార్డ్ పాయింట్స్ ఈక్వల్స్ మీకు 1 రూపీ అయితే కన్వర్ట్ అవుతుంది అనమాట. సో 6,000 రివార్డ్ పాయింట్స్ అంటే 1500 రూపీస్కి అయితే మనకి క్యాష్ అయితే కన్వర్ట్ అవుతుంది అనమాట. 18% GST అయితే కట్టిరు అనుకుంటే మనకి అరౌండ్ ఒక 220 రూపీస్ వరకు అయితే మీకు GST అయితే పడుతుంది అనమాట. ఆ GST మీరు కట్టేసారు అనుకోండి మీకు 1500 రూపీస్ వర్త్ ఆఫ్ రివార్డ్ పాయింట్స్ అయితే మీకు రిటర్న్ వచ్చేస్తాయి. సో ఇక్కడ వచ్చేసరికి మనకి ఏంటంటే జాయినింగ్ ఫీ అయితే రిటర్న్ వచ్చేసింది. మనకి ఉన్నదంతా ఏంది యాన్యువల్ ఫీజ్ ఒకటి మాత్రమే. ఈ యాన్యువల్ ఫీజ్ కూడా 2 lakhs ఆర్ అబోవ్ కనుక మీరు స్పెండ్ చేశారు అనుకోండి అప్పుడు మనకి యాన్యువల్ ఫీజ్ అనేది ఎటువంటిది ఉండదు అనమాట. సో మీరు 2 lakhs స్పెండ్ చేస్తారనేది అయితే మీ చాయిస్ మీద ఆధారపడి ఉంటుంది. సో దీంట్లో మీకు బెనిఫిట్స్ కనుక చూసుకున్నట్టయితే ఫస్ట్ థింగ్ పెట్రోల్ బంక్స్ ఉంటాయి కదా, మీకు చాలా చూసుంటారు భారత్ పెట్రోల్ బంక్స్ వచ్చేసరికి. సో అక్కడికి వెళ్ళి కనుక మీరు ఒకవేళ ఫ్యూయల్ కొట్టించుకున్నారు అనుకోండి ఎవ్రీ మంత్ ఒకవేళ మీరు అప్ టు 10,000 వరకు కనుక మీరు పెట్రోల్ కొట్టించారు అనుకోండి మీకు 625 రూపీస్ అనేది క్యాష్ అయితే రిటర్న్ అవుతే వస్తుంది అనమాట. అదొకసారి మనకి ఏదైతే రివార్డ్ పాయింట్స్ వస్తుంది, రివార్డ్ పాయింట్స్ మనం క్యాష్గా కన్వర్ట్ అయితే చేసేసుకోవచ్చు. సో అలా మనకి 625 రూపీస్ అనేది మనకి రిటర్న్ అయితే వస్తుంది. లేదు ఒకవేళ మాకు క్యాష్ కావాలి దీని నుంచి మేము మనీ విత్డ్రా చేసుకోవాలనుకుంటే మాత్రం అదే BPCLకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత అక్కడ ఏంటంటే మీరు 30,000 అయితే విత్డ్రా చేసుకోండి. విత్డ్రా చేసిన తర్వాత అది కూడా ఎలా ఉండాలంటే మీకు మీరు ఏంటంటే 4,000 అప్ టు 4,000 వరకు విత్డ్రా చేయండి అనమాట. ఒకసారి ట్రాన్సాక్షన్ చేసిననుకోండి 4,000, మళ్ళీ ట్రాన్సాక్షన్ చేసినప్పుడు మళ్ళీ 4,000, అలా 4,000 అయితే మీరు విత్డ్రా చేసుకోండి. కొంచెం లేట్ అయినా పర్లేదు అప్ టు 4,000 వరకు అయితే మీరు విత్డ్రా అయితే చేసుకోండి. సో అదైతే మీకు బెనిఫిట్ అయితే అవుతుంది అనమాట. ఎందుకంటే 4,000 దాటింది అనుకోండి మీకు చార్జెస్ అయితే పడుతుంటాయి అనమాట. 1% ఫ్యూయల్ చార్జెస్ అయితే పడుతుంది, అండ్ పెట్రోల్ బంక్లకి ఇక్కడ ఇంకో 1% అనేది మీకు ఎక్స్ట్రాగా అయితే పడుతుంది అనమాట. ఆ ఫ్యూయల్ చార్జ్ వచ్చేసరికి మనకి ఏంటంటే మనకి రివార్డ్ పాయింట్స్ అనేది కలిపేసి అయితే రిటర్న్ వచ్చేస్తుంది. సో దాంట్లో మీకు ఎటువంటి వరి అయితే అవ్వాల్సిన అవసరం అయితే ఉండదన్నమాట. అలా అయితే విత్డ్రా చేసుకోండి అనమాట. ఒకటేసారి అయితే 30,000 అయితే విత్డ్రా చేయకండి. సో అలా కనుక మీరు విత్డ్రా చేసుకున్నారు అనుకోండి మీకు అరౌండ్ మీకు అక్కడ పడే చార్జెస్ వచ్చేసరికి 600 రూపీస్ అయితే పడుతుంది, కానీ మీకు రిటర్న్ వచ్చేది ఎంత అంటే 625 రూపీస్ అయితే మీకు రిటర్న్ అయితే వస్తుంది అనమాట. ఒకవేళ మీరు ఖచ్చితంగా మేము 10,000 వాడతాం, మేము క్యాష్ బ్యాక్ తీసుకుంటాం అనుకుంటే మాత్రం ఇదైతే మీకు చాలా బెస్ట్ కార్డ్ అయితే అవుతుంది అనమాట. లేదు మేము ఎక్కువ మనీ తీసుకుంటాం, ఒక 20,000 30,000 కూడా మేము విత్డ్రా అనుకుంటే మాత్రం అప్పటికి ఇది బెస్ట్ క్రెడిట్ కార్డ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. కానీ దీన్ని 30,000 కనుక పైన తీసుకెళ్ళారు అనుకోండి మీకు అప్పుడు ఇది బెస్ట్ క్రెడిట్ కార్డ్ అయితే అవ్వదు అనమాట. సో మీరైతే ఇది గుర్తుపెట్టుకోండి. మీరు మీకు రిక్వైర్మెంట్ ఉంటే తప్పితే మీరైతే మనీ అయితే విత్డ్రా చేయకండి ఫ్రెండ్స్. అండ్ ఈ క్రెడిట్ కార్డ్ ట్రాప్ అయితే ఇరుక్కోకండి. కాబట్టి దీనిలో ఒక డ్రాబ్యాక్ ఏంటంటే ఫ్రెండ్స్ మీకు ఈ రివార్డ్ పాయింట్స్ కనుక మీరు విత్డ్రా చేశారు అనుకోండి మీకు 99 రూపీస్ ప్లస్ GST అయితే చార్జ్ అయితే పడుతుంది అనమాట. సో మీరు ఎవ్రీ మంత్ రిడీమ్ కొట్టకండి, ఒక 3 to 6 months అయితే గ్యాప్ పెట్టుకోండి. సో మీకు అర్జెంట్గా అవసరం ఉందనుకుంటే మాత్రం 3 months ఒకసారి అయితే విత్డ్రా చేసుకోండి. లేదు మాకు అంత రిక్వైర్మెంట్ ఏం లేదు అలా ఉన్న ఒకటే అనుకుంటే మాత్రం 6 months అయితే విత్డ్రా అయితే పెట్టుకోండి. కాకపోతే దీంట్లో ఏంటంటే ఇంకోటి మీకు వచ్చిన రివార్డ్ పాయింట్స్ ఏంటంటే మీకు 1 year తర్వాత మీకు ఏంటంటే ఎక్స్పైర్ అయితే అయిపోతుంటాయి అనమాట. సో ఇప్పుడు వచ్చింది అనుకోండి మీకు నెక్స్ట్ ఇయర్కి అయితే ఈ రివార్డ్ పాయింట్స్ అయితే ఉండవు. సో మీరు ఎంత ఆశ పెట్టినా సరే వితిన్ 1 year లోపల ఏంటంటే మీరు విత్డ్రా అయితే చేసుకోవడం అయితే మీకు బెటర్ అయితే అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకొక బెనిఫిట్ కనుక చూసుకుంటే ఓన్లీ మనకి ఫ్యూయల్ దాంట్లోనే బెనిఫిట్స్ ఉందా, మనకి వేరే దాంట్లో ఏం బెనిఫిట్స్ లేదా అంటే ఇక్కడ కూడా ఒక బెనిఫిట్ ఉంది ఫ్రెండ్స్. ఒకవేళ కనుక మీరు ఈ కార్డ్ యూస్ చేసుకొని కనుక ఏదైనా డైనింగ్ రెస్టారెంట్కి వెళ్ళి కనుక మీరు ఈ కార్డ్ స్వైప్ చేసారు అనుకోండి, లేదు అంటే డిపార్ట్మెంటల్ స్టోర్స్లో కానీ లేదంటే ఏదైనా గ్రోసరీస్ కానీ మూవీస్ కానీ ఏదైనా స్పెండ్ చేశారు అనుకోండి, దీంట్లో
దీంట్లో ఏంటంటే మీకు ప్రతి 100 స్పెండ్కి గాను మీకు 10 రివార్డ్ పాయింట్స్ అయితే రిటర్న్ అయితే వస్తుంది అనమాట. అంటే మీకు 100 రూపీస్ స్పెండ్కి వచ్చేసరికి మీకు ఏంటంటే 2.5% అయితే రిటర్న్ అయితే వస్తుంది అనమాట. సో అంటే మీకు 100 స్పెండ్ చేశారనుకోండి మీకు 2.5 రూపీస్ అయితే మీకు రిటర్న్ అయితే వస్తుంది అనమాట దీని ద్వారా వచ్చేసరికి. సో దీంట్లో కూడా మనకి క్యాపింగ్ అయితే ఉంది ఫ్రెండ్స్. అది కూడా ఏంటంటే మనకి 7,500 రివార్డ్ పాయింట్స్ వరకు మాత్రమే వస్తుంది అనమాట. అంటే మీకు అరౌండ్ ఒక మంత్లో వచ్చేసరికి మీరు 75,000 వరకు మీరు దీన్ని అయితే యూస్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో ఇంకా మనకి లాంచ్ యాక్సెస్ కనుక చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మీకు పర్ ఇయర్కి వచ్చేసరికి 4 డొమెస్టిక్ లాంచ్ యాక్సెస్ అయితే ఉంటుంది అనమాట. ప్రతి క్వార్టర్కి అయితే ఒక లాంచ్ యాక్సెస్ అయితే యూస్ చేసుకోవచ్చు. అలా మీరు ఎవ్రీ క్వార్టర్కి వచ్చేసరికి ఒక లాంచ్ యాక్సెస్ చొప్పున మీరు 4 లాంచ్ యాక్సెస్ అయితే యూస్ చేసుకోవచ్చు అనమాట. అండ్ దీంట్లో ఇంకో మైల్ స్టోన్ బెనిఫిట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఒకవేళ కనుక మీరు 3 lakhs ఆర్ అబోవ్ కనుక మీరు ఈ కార్డ్ యూస్ చేసి కనుక స్పెండ్ చేశారనుకోండి మీకు వచ్చేసరికి 2,000 రూపీస్ ఆఫ్ ఆదిత్య బిర్లా ఫ్యాషన్ నుంచి అయితే మీకు 2,000 రూపీస్ వర్త్ ఆఫ్ గిఫ్ట్ కార్డ్ అయితే వస్తుంది. ఆర్ఎల్స్ యాత్ర, ఆర్ఎల్స్ బాటా. సో వీటి నుంచి అయితే మీరు ఏదైనా ఒక గిఫ్ట్ కార్డ్ అయితే రెడీమ్ చేసుకోవచ్చు అన్నమాట 2,000 రూపీస్ వర్త్ వచ్చేసరికి. సో ఇది ఫ్రెండ్స్ మనకి ఈ కార్డ్ బెనిఫిట్స్ కనుక చూసుకున్నట్టయితే. సో ఇదైతే నాకు కొంచెం బెస్ట్ అనిపించిన కార్డ్ ఫ్రెండ్స్. ఇంతకుముందు కార్డ్ నేను ఒక 50,000 వరకు మనీ తీసుకున్నా సరే ఎటువంటి ఛార్జెస్ పడకుండా మనీ ఎలా విత్డ్రా చేసుకోవాలనేసి కూడా ఒక వీడియో అయితే చేసి పెట్టాను ఫ్రెండ్స్. అది వచ్చరికి ఇక్కడ మీకు ఐ కార్డ్ లాగా అనిపిస్తుంది అక్కడ మీరు చూడొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే 30,000 స్పెండ్ చేశారనుకోండి దాంట్లో కూడా ఎటువంటి ఛార్జెస్ అనేది పడకుండా మీకు మనీ ఎలా విత్డ్రా చేసుకోవచ్చు అనేది కూడా నేను మీకు ఇంకో డెడికేటెడ్ వీడియో అయితే చేశాను అనమాట. అది కూడా ఇక్కడ మీకు ఐ కార్డ్ అయితే కనిపిస్తుంటుంది. అక్కడైతే మీరు ఆ వీడియో చూడొచ్చు. లేదు మీ దగ్గర ఆ 2 కార్డ్స్ ఉంటే మాత్రం ఈ కార్డ్ అయితే మీరు స్కిప్ చేసేయండి. ఒకవేళ మీ దగ్గర ఎటువంటి కార్డ్ లేదనుకోండి ఒకవేళ మీరు ఆ కార్డ్ అప్లై చేసానికి అయితే ట్రై చేయండి. ఖచ్చితంగా నేను చెప్పిన ప్రాసెస్ అయితే ఫాలో అయ్యారనుకోండి మీకు ఖచ్చితంగా అయితే అవి అప్రూవ్ అయిపోతాయి అనమాట. సో ఒకవేళ మీకు అది అప్రూవ్ అవ్వలేదు అనుకోండి ఈ కార్డ్కి అయితే వెళ్ళండి అనమాట. లేదు మేము క్యాష్ బ్యాక్స్ కోసం చూస్తున్నామంటే మాత్రం మీ 3 కార్డ్స్ అయితే మీరు అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. మీకు చాలా బెనిఫిట్స్ అయితే ఉంటుంది అనమాట. సో చూసారు కదా ఇది ఫ్రెండ్స్ మనకి ఈ వీడియోలో మొత్తం చూసుకున్నట్టయితే. అండ్ ఈ వీడియో మీకు అందరికి నచ్చింది అనుకుంటాను. నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్. అలాగే సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే అస్సలకి మర్చిపోకండి ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.